ప్లాట్ ధరకే ఎకరా భూమి ఎట్లా అంటారసలు? సో, జనరల్‌గా చాలామంది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడో ఒక చోట ఒక ప్లాట్ కొందాం అనుకుంటుంటారు. ఇంచుమించు వీళ్ళ తెలంగాణలో గజం 10,000 కంటే తక్కువ ఎక్కర్లేదు. హ్మ్. అట్‌లీస్ట్ ఎంత డీటీసీపీ లేఅవుట్ ఎళ్ళినా, ఎంత దూరం ఎళ్ళినా, ఈవెన్ కొత్తగా ప్రపోజ్ అయిన త్రిబుల్ ఆర్ దగ్గర కూడా 10,000 తక్కువ లేదు. అట్లాంటిది ఒక 200 గజాల భూమి కొనాలంటే మినిమమ్ 20, 25 లక్షలు అవుతుంది. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో మేము ఎకరా భూమి 25 లక్షలకే ఇస్తున్నాము. ఓకే. సో, అంటే మీకు రేపు పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు 200 గజాల ప్లాట్ వచ్చే చోట మనం ఒక ఎకరా భూమి అంటే ఇంచుమించు ఒక 40 గుంటల భూమి ఇస్తున్నామంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఎట్లైనా ఇన్వెస్ట్‌మెంట్ కోసమే. పిల్లలు పెద్దయ్యేటప్పటికి ల్యాండ్ వాల్యూ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. అదే విషయం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. సో, ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక ప్లాట్ కొనే బడ్జెట్‌లోనే మేము ఎకరా భూమి ఇస్తున్నాము. దాంతో పాటు మీకు చాలా రకాల బెనిఫిట్స్ లైక్ ప్లాంటేషన్, రిసార్ట్ మెంబర్‌షిప్, క్లబ్ హౌస్ మెంబర్‌షిప్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో, అంటే ఎకరా భూమి 25,00,000కి మాత్రమే. సో, ఇది ఎక్కడుందండి? ఎక్కడ అవైలబుల్‌గా ఉంది మరి ఈ ల్యాండ్ మనకి? సో, ప్రస్తుతానికైతే మేము 2 చోట్ల ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఒకటి మనకు మన జహీరాబాద్, మన తెలంగాణ బార్డర్ అయిన జహీరాబాద్ దాటినాక హుమ్నాబాద్ వస్తుంది. హుమ్నాబాద్ నుంచి మనం గుల్బర్గా ఎళ్తే, గుల్బర్గా దగ్గరలో మనకు వాడి దగ్గరలో లాడ్లాపూర్ అనే ఏరియాలో 200 ఎకరాల సైట్ డెవలప్ చేస్తున్నాము. అండ్ మరొకటి గాన్గాపూర్ టెంపుల్ దగ్గర ఒక సైట్ డెవలప్ చేస్తున్నాము. ఈ విధంగా మనం 2 మెయిన్ సెంటర్స్ దగ్గర అంటే ప్రముఖ పుణ్యక్షేత్రాలు ప్లస్ ఒక రైల్వే జంక్షన్ ఉన్న చోట మనం 2 ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నాం. సో, మరి చాలా మంది దూరం అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే వేరే స్టేట్‌లో గదా! అక్కడ ఎట్లా ఉంటుందో సెక్యూరిటీ పరంగా గాని, ఇవన్నీ ఆలోచిస్తారు గదా! సో, ఇప్పుడు మనం ఏవైతే ప్రాజెక్ట్ డిస్కస్ చేస్తామో, ఈ ప్రాజెక్ట్స్ మనకు మన పక్క రాష్ట్రమైన కర్ణాటక స్టేట్ కిందకొస్తాయి. కర్ణాటక స్టేట్ గుల్బర్గా చుట్టుపక్కల ప్రాంతాల్లో. అయితే కర్ణాటక స్టేట్‌లో మన స్టేట్‌లో కంటే ఇంకా ట్రాన్స్‌పరెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉంది. మన దగ్గర తెలంగాణ ధరణి ఎట్లుందో, మన కర్ణాటక గవర్నమెంట్‌లో దిశాంక్ అనే యాప్ ఉందండి. ఆ దిశాంక్ అనే యాప్‌లో మనకు రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటదంటే, అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు సబ్ రిజిస్ట్రార్‌కెళ్ళి మనం రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకుంటే, అక్కడున్న సబ్ రిజిస్ట్రార్ లోకల్ సర్వేయర్‌కి అండ్ లీగల్ అడ్వైజర్‌కి ఇద్దరికి మెయిల్ పంపిస్తారు. 1 మంత్ తర్వాత షెడ్యూల్ ఇస్తారన్నమాట రిజిస్ట్రేషన్. వెంటనే మనం వెళ్ళగానే రిజిస్ట్రేషన్ చేయరు. ఈ 1 మంత్ ఆఫ్ పీరియడ్‌లో ఆ సర్వేయర్ పర్టిక్యులర్ సర్వేయర్ ఆథరైజ్డ్ సర్వేయర్ ఎళ్లి శాటిలైట్ దాంతో వాళ్ళు డైమెన్షన్స్ మనం కలెక్ట్ చేసి అక్కడ ల్యాండ్ పొజిషన్‌లో ఉంది అని సర్టిఫై చేస్తేనే అప్పుడు రిజిస్ట్రేషన్ అవుతది. ఎట్ ద ఓకే. సేమ్ టైమ్ ప్యారలల్‌గా గవర్నమెంట్ ఆథరైజ్డ్ లీగల్ అడ్వైజర్ దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంటేషన్ మొత్తం చెక్ చేసి అమ్మే వాళ్ళకు సరైన భూమి హక్కులున్నాయి అని సంబంధించిన ఫార్మ్ 10 అండ్ 11E అనే ఫార్మ్స్ ఉంటేనే వాళ్ళు ఆథరైజ్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. సో, దూరంగా ఉన్న రిజిస్ట్రేషన్ అనేది సేఫ్‌గా ఉంటదంటారు. హ్మ్. సో, నార్మల్‌గా అయితే ఇప్పుడు ఎకరా భూమి 25 లాక్స్ అని చెప్పారు కదా! సో, అక్కడ ఎట్లా ఉంటుందండి? గజం లెక్కన తీసుకుంటారా? స్క్వేర్ యార్డ్సా? ఎట్లా ఉంటుంది? మామూలుగా అసలు గజం భూమి ఎంతకొస్తుందండి? మామూలు ఎకరా అంటే ఒక 40 గుంటలండి. హ్మ్. ఒక గుంటకి 121 గజాలు. మనము ఇంచుమించు ఇప్పుడున్న 25 లక్షలు క్యాలిక్యులేట్ చేస్తే మనకు గజం రూ. 500 పడుతుంది. ఒకవేళ ఎస్ఎఫ్‌టీ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఒక చదరపు అడుగు మనకు రూ. 55 పడుతుంది. హ్మ్. సో, అంటే జనరల్‌గా కర్ణాటక స్టేట్, మహారాష్ట్రలో భూమిని ఎస్ఎఫ్‌టీలో కొలుస్తుంటారు. మన దగ్గరికొచ్చేసరికి మనం గజాల్లో, గుంటలో కొలుస్తుంటాము. ఎకరా భూమి 25 లక్షలు. కొంతమంది హాఫ్ ఎకరా కూడా అడుగుతున్నారు. హాఫ్ ఎకరా మనం అరౌండ్ 14 లాక్స్‌కి ఇస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం గజాల్లో చూసుకుంటే 500, ఎస్ఎఫ్‌టీలో చూసుకుంటే రూ. 55 అవుతుంది. సో, సంతోష్ గారు ఇందులో ఎకరం భూమి కొన్న వాళ్ళకి మీరిచ్చే బెనిఫిట్స్ ఏంటండి? సో, జనరల్‌గా బయట ఎక్కడైనా ఒక ఎకరా భూమి మనం పర్చేజ్ చేస్తే జనరల్‌గా ఎకరా భూమి ఎవరు అమ్మరు. వీళ్ళు కొనలేరు. ఎందుకంటే మినిమమ్ 5 ఎకరాలో, 10 ఎకరాలో అట్లా కొనేవాళ్ళుంటారు. ఒకవేళ ఒక్క ఎకరా భూమి కొనాలనుకున్నా మెయిన్ రోడ్‌కే దొరకదు. ఎక్కడో లోపల దొరుకుతుంది. పక్క ల్యాండ్ వాళ్ళతో ఎప్పుడు కూడా చిన్న చిన్న పంచాయతీలు ఉంటుంటాయి. మాకే అమ్మాలి, లేదంటే మా రోడ్ వాడుకున్నందుకు డబ్బులివ్వాలి. అందుకే ఊర్లలో ఎవరు వెళ్లి జనరల్‌గా అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపియరు. అవును. మేము దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఏంటంటే, ఒక 200 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్‌లా చేస్తున్నామన్నమాట. 1 ఎకర్ భూమినే మనము స్క్వేర్‌లాగా చేసేస్తున్నాం. జనరల్‌గా మీరు ఎక్కడ ఒక ఎకరా భూమి కొన్నా స్క్వేర్ ఉండదు. ఒక ప్లాట్ లాగా. ఒక హ్మ్. భారతదేశ హ్మ్. పటంలాగా ఎట్లా ఓకే. షేప్స్ ఓకే. ఉంటది. మల్టీ హ్మ్. షేప్స్ ఉంటది. సో, అందులో 1 ఎకర్‌ని మనం స్క్వేర్ చేయలేము గదా! సో, ఇప్పుడు మేము ఇస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో 200 ఎకరాల మొత్తం సర్వే చేసేసి, దాన్ని నీట్‌గా ఒక మెయిన్ రోడ్ ఒక 40 ఫీట్ రోడ్డు, ప్రతి యూనిట్‌కి ఒక 25, 30 ఫీట్ రోడ్ చొప్పున ఎకరానికి మనం ఒక స్క్వేర్ బాక్సుల్లాగా 1 ఎకర్‌ని వాస్తు ప్రకారం స్క్వేర్ బాక్స్‌లాగా డివైడ్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎకరా భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అండ్ ఇది ఫస్ట్ బెనిఫిట్. రెండోదేంటంటే పిల్లల కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు కాబట్టి, పిల్లలు పెద్దయ్యేటప్పటికి ల్యాండ్ వాల్యూ అనేది రోజు రోజు పెరుగుతా ఉంటది. ఎందుకంటే కోకపేట తీసుకోండి, కొల్లూరు తీసుకోండి, చుట్టుపక్కల ఏ ప్రాంతమైనా తీసుకోండి. ఒకప్పుడు 5,00,000, 10,00,000, 20,00,000 కొన్న ఎకరా భూమే ఇవాళ 20,00,00,000, 30,00,00,000, 50, 100,00,00,000 కూడా దాటిపోయిన సందర్భాలున్నాయి. సో, భవిష్యత్తులో ల్యాండ్ అనేది పెరుగుతది కాబట్టి, సో, ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్ కొనాలనుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఎకరా కొనొచ్చు. అండ్ ఇందులో ప్లాంటేషన్ బెనిఫిట్స్ మనం ల్యాండ్ ఖాళీ ఉంచకుండా వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి, శ్రీగంధం చెట్ల మీద వచ్చే రిటర్న్స్‌లో లేదా ఫ్రూట్ ప్లాంటేషన్ వచ్చే బెనిఫిట్‌లో వాళ్ళకి 50% రిటర్న్స్ ఇస్తున్నాం. ఒకవేళ నాకంటూ ఒక ఫార్మ్ హౌస్ కావాలనుకునే డ్రీమ్ ఉండేవాళ్ళు ఒక ఫార్మ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని, జనరల్‌గా మనము
హైదరాబాద్ లాంటి నగరానికి అందరూ మ్యాక్స్ వలస వచ్చిన వాళ్ళే. ప్రతి హాలిడేకి మనం మన హోమ్ టౌన్‌కి వెళ్ళలేం కాబట్టి, సో సిటీకి దగ్గరలో ఒక 2 అవర్స్, 3 అవర్స్ జర్నీలో లాంగ్ డ్రైవ్ వెళ్తూ, సో అక్కడ ఒక ఫార్మ్ హౌస్‌లో 1, 2 డేస్ టైమ్ స్పెండ్ చేయాలి. వీకెండ్స్‌లో గానీ, మంత్ ఎండ్స్‌లో అంటే ప్రతి మంత్ ఒకసారి గానీ, అట్లా మూడ్ స్వింగ్ కోసం వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి ఓన్ ఫార్మ్ హౌస్ లాగా ఉపయోగపడుతుంది. నేను సొంతంగా ఫార్మ్ హౌస్ కట్టుకోలేను, మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి, మనం ఏదైతే రిసార్ట్ మనమైతే క్లబ్ హౌస్ కడుతున్నామో దాంట్లో మనం ఫ్రీ మెంబర్‌షిప్ ఇస్తాము. ఆళ్ళు ల్యాండ్ కొన్న ప్రతి ఒక్కరికి అందులో ఫ్రీ మెంబర్‌షిప్ ఉంటది కాబట్టి, వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మనం కన్‌స్ట్రక్ట్ చేస్తున్న కాటేజెస్‌లో వాళ్ళు ఉండొచ్చు. లేదు వాళ్ళు స్వతహాగా కాటేజ్ కన్‌స్ట్రక్ట్ చేసినా, వాళ్ళు సొంతానికి ఫార్మ్ హౌస్ లాగా వాడుకోవచ్చు. లేదా మాకు లీజ్‌కి ఇస్తే, మేము కూడా వాళ్ళకి మంత్లీ రెంటల్ ఇన్‌కమ్ లాగా కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే. అండ్ యాజ్ యూజువల్ గవర్నమెంట్ నుంచి వచ్చే కిసాన్ వికాస్ యోజన, బోత్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇంచుమించు ఎకరానికి ఒక 5,000 చొప్పున ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 10,000 రూపాయల వరకు కిసాన్ వికాస్ యోజన వస్తది. ఈ ఓకే. విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్‌గా గవర్నమెంట్ బడ్జెట్‌లో ఒక ఎకరా భూమి ఉన్న వాళ్ళకు 5,00,000 రూపీస్ క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్. హ్మ్. అండ్ ఈ విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించొచ్చు. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చాలామంది మా దగ్గర కొనేవాళ్ళంతా ఎలా ఉందనంటే, ఇవాళ స్వచ్ఛమైన ఆహారం దొరికే పరిస్థితి లేదు. అంటే అన్ని పురుగుల మందులేసి, పెస్టిసైడ్స్ ఏసి, సో మనం ఏ ఫుడ్ తింటున్నామో మనకే తెలియట్లేదు. అందుకోసం ఒక ఎకరా భూమి కొనుక్కొని అందులో కనీసం ఒక హాఫ్ ఎకరా ప్యాడీ, మిగతా హాఫ్ ఎకర్ వెజిటబుల్స్, ఫ్రూట్ ప్లాంటేషన్ చేసుకొని ఒక చిన్న ఒక కంటైనర్ ఫార్మ్ హౌస్ చేసుకొని, ఎవరికైనా రైతు కౌలుకి ఇచ్చేసి లోకల్ రైతుకి ఎవ్రీ ఇయర్ ఒక 200-300 కిలోల రైస్ వస్తాయి వాళ్ళ పొలంలో నుంచి. అంటే ఆర్గానిక్ మెథడ్‌లో క్రాప్ చేసుకొని వీక్లీ ఒకసారో 10 డేస్‌కి ఒకసారో అక్కడ నుంచి వచ్చిన వెజిటబుల్స్‌ని మనం తెప్పించుకోవచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్ సర్వీసెస్, ట్రాన్స్‌పోర్ట్ ఎక్కువైనాయి కాబట్టి. సో ఈ విధంగా చాలామంది వాళ్ళ సొంత ఆహారం అయినా, మంచి ఫుడ్ కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఓకే. సో మరి చాలామంది ఏంటంటే ఫ్యూచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌గా ఫీల్ అయ్యే వాళ్ళకి చుట్టుపక్కల ఏమేమి డెవలప్‌మెంట్స్ ఉన్నాయి ఇట్లా ఆలోచిస్తారు కదా! సో మరి ఏమేమి డెవలప్‌మెంట్స్ ఉన్నాయి ఆ ఏరియాలో పర్టిక్యులర్‌గా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏదైతే ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసామో, ఇది మనకు మన తెలంగాణ పక్కన ఉన్న కర్ణాటక స్టేట్ బార్డర్‌లో మనకు గుల్బర్గాకి 40 కిలోమీటర్ల ముందే మనకు వాడి అనే పెద్ద రైల్వే జంక్షన్ ఉంది. ఇది మన భారతదేశంలోనే రెండవ అతిపెద్ద రైల్వే జంక్షన్ ఇది. సో ఆ వాడి రైల్వే జంక్షన్ నుంచి కేవలం ఒక 4.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో, సో అల్కట్టా అనే ఒక పెద్ద దర్గా ఉంటుంది. ఆ దర్గా నుంచి కేవలం ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో హైవే అనమాట. అది నేషనల్ హైవే NH 150కి ఆనుకొని ఉన్నటువంటి ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ మొత్తం మనము 200 ఎకరాల లేఅవుట్ మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో 5 ఎకర్స్ బిట్ మినిమము 5 ఎకర్స్ తీసుకోవాలి. సెకండ్ బిట్ ఏదైతే ఉందో అది 2 ఎకర్స్. తర్వాత నుంచి మేము ఈచ్ 1 ఎకర్ డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఈ మధ్య కాలంలో కొంతమంది హాఫ్ ఎకర్ అడుగుతున్నారు. అది కూడా మేము హాఫ్ ఎకర్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. సో వాళ్ళ బడ్జెట్‌ని బట్టి హాఫ్ ఎకరు, 1 ఎకరు, 2 ఎకర్స్, 5 ఎకర్స్ బిట్స్ ఏవైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ హైవేకి ఆనుకొని ఉంటుంది. నేషనల్ హైవే. దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది. అండ్ ఇంచుమించు ఒక 25-30 మినిట్స్ జర్నీలో మనకు ఎయిర్‌పోర్ట్ ఉంది. గుల్బర్గాలో ఎయిర్‌పోర్ట్ ఉంది. ఈ సైట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే ఏసీసీ కావచ్చు, లేకపోతే అదానీ గ్రూప్ సిమెంట్ ఇండస్ట్రీ కావచ్చు, చాలా సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు రీసెంట్‌గా అక్కడ ఒక 2,000 ఎకరాల్లో ఒక సోలార్ మెగా ఇండస్ట్రీ రాబోతుంది. సో ఈ సైట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంచుమించు ఒక 5,000 ఎకరాల్లో కర్ణాటక సెజ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్‌కి ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎంప్లాయ్‌మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎయిర్‌పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, హైవేకి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి. అండ్ దీనికి 2 దారులు ఉన్నాయి. మనం ముంబై హైవే మీద మనకు జహీరాబాద్ దాటినాక మనకు హుమ్నాబాద్ నుంచి కూడా వెళ్ళొచ్చు. లేదా మనకు వికారాబాద్ నుంచి, కొడంగల్ నుంచి, సేడం నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఇంచుమించు ఎక్కడికి వెళ్ళినా 150-180 కిలోమీటర్స్ ఉంటుంది. ఫ్యూచర్‌లో ఏంటంటే మనకు రైల్వే స్టేషన్ ఫెసిలిటీ ఉంది. అండ్ రెండోది ఎక్స్‌ప్రెస్ హైవే ఉంది కాబట్టి ఇట్లనే వెళ్ళొచ్చు. చాలామంది ఇంకోటి ఏంటంటే ముందు భవిష్యత్తుని అంచనా వేసి ఇన్వెస్టర్స్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు దూరం అనిపించచ్చు, దూరమే దగ్గకపోవచ్చు, బట్ ట్రాన్స్‌పోర్టేషన్ డెవలప్‌మెంట్ అవుతుంది కాబట్టి ఇవాళ చైనాలో గానీ, దుబాయ్‌లో గానీ అన్ని డ్రోన్ కార్స్ వాడుతున్నారు. రేపు ఇంకో 1-2 ఇయర్స్‌లో హైదరాబాద్, ఇండియాలో కూడా హైదరాబాద్ లాంటి ఏరియాలో కూడా డ్రోన్ కార్స్ మనకు వచ్చేస్తాయి. సో డ్రోన్ టాక్సీస్ వచ్చినప్పుడు మ్యాక్స్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ అనేవి ఒక 45 మినిట్స్, 1 అవర్‌లో మనం ఈజీగా డ్రోన్ టాక్సీలో వెళ్ళి అక్కడ ఒక 1-2 డేస్ టైమ్ స్పెండ్ చేసి మళ్ళీ టాక్సీ బుక్ చేసుకొని రావచ్చు. సో ఈ విధంగా చాలామంది హైదరాబాద్‌లో ఒక అపార్ట్మెంట్ కొనాలంటే మినిమం ₹1,00,00,000 తక్కువ లేదు. అలాంటిది ఇక్కడ మీకు 1 ఎకరా భూమి 25,00,000 వస్తున్నప్పుడు ఇంకో 25,00,000 పెట్టి ఒక ఇల్లు కొనుక్కున్నా ఇంకా మిగతా 50,00,000 మనకే ఇంకా సేఫ్ అవుతది. వచ్చిపోయే ట్రాన్స్‌పోర్టేషన్ హైబ్రిడ్ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు గానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఆపర్చునిటీ ఉన్నవాళ్ళు గానీ, లేదా రిటైర్మెంట్ పీపుల్ గానీ, వీకెండ్స్‌లో టైమ్ స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు, సో లేదా ఫ్యూచర్‌లో ఇట్లా డ్రోన్ టాక్సీస్ వస్తే 2-3 డేస్‌కి ఒకసారైనా మనం జర్నీ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఓకే. సో నిజంగానే ఇది మనకి హైదరాబాద్‌లో అయితే చాలా హెవీ కాస్ట్‌లున్నాయి. ఆ కాస్ట్ తోటే మనకు ఒక ఎకరా భూమి వస్తుంది. సో దాంట్లో మీరేం బెనిఫిట్స్ ఇస్తున్నారు, చుట్టుపక్కల ఏమేం డెవలప్‌మెంట్స్ ఉన్నాయని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ వెరీ మచ్.